నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి జైల్లో రెడీ చేస్తున్నాం 2 BHK జైల్లో చిప్పకూడు తినిపిస్తామని అంటారు కేసీఆర్కు. మేబీ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు లేకపోతే కాళేశ్వరం అంటారు. అవుతుంది అనుకుంటారా మీరు? ఇది అవుతుంది. ఎందుకు ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ పని చేస్తే డెఫినెట్గా అవుతుంది. అంత బహిరంగంగా వాళ్ళు ఒప్పుకుంటారు కదా పోలీసు వాళ్ళు మేము ట్యాప్ చేసినామని. నేను ఇప్పటికే అరెస్ట్ చేయాలంటున్నా. అసలు ఈ ఎన్నికలలో పార్టీ గుర్తింపే ఉందో అంటున్నా. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని వీకేయడంతో పాటు పోలీసు వాహనాలలో డబ్బులు తరలించి మా ఎమ్మెల్యేలను గెలిపించి 3వ సారి అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేసినాము అని సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్లే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ పార్టీకి ఇంకెందుకు గుర్తింపు ఉండాలి? ఆ పార్టీని అసలు ఎట్లా ఎన్నికలలో పోటీ చేయనియాలి? మొన్న గెలిచిన ఎమ్మెల్యేల పదవులు ఎందుకు ఉంచాలి? ఎలక్షన్ కమిషన్ హాస్ టు థింక్ ఓవర్ ఇట్ అన్నా. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా. ఇదే పని మేము చేసి ఉంటే మీరు పరిరక్షణ అంటే టీఆర్ఎస్ రద్దు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఆపోజిషన్ కూడా ఉండాలి కదా. ఏం మాట్లాడితే భరతన్నా నేనేం చెప్పినా నీకు? అధికారిక పోలీసు వాహనాలలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి ఎవరు ఎమ్మెల్యే గెలవాలని ఆ ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు దగ్గరుండి పోలీసు వాళ్ళు వంచుతుంటే అది అపోజిషన్ పార్టీ దాన్ని ఇంకా బతకాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇదా ప్రజాస్వామ్యం? ఇట్లా వంచుకుంటూ పోతుంటే మరి అధికార పార్టీలుగా మాలాంటి బక్కపలిసిన ఎట్లా బతుకుతాడన్నా?